విద్యుత్ కమిషన్కు కొత్త చైర్మన్ను నియమించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో కొత్త వారిని రేవంత్ సర్కార్ నియమించనుంది. కొత్త చైర్మన్ ఎవరు అనేది సోమవారం తెలియజేస్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. ఈసారి సమర్థవంతమైన వ్యక్తిని చైర్మన్గా నియమించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. కొత్త చైర్మన్ ఎంపికపై శుక్రవారం సీఎంతో ఏజీ సుదర్శన్ రెడ్డి భేటీ కానున్నారు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ రెడ్డి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో మొదటి నుంచి కేసీఆర్ అభ్యంతరపరుస్తున్నట్టుగానే, అంటే విచారణ మొదలవ్వక ముందే జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా దాని లోపాలు అవ్వచ్చు, లేకపోతే వ్యక్తుల పేర్లు అవ్వచ్చు, ఏ రకంగా చెప్పారు అనేది ఆక్షేపిస్తూనే ఉన్నారు. సో ప్రస్తుతం ఎవరి వాదన నెగ్గిందనుకోవచ్చు ఈ తీర్పు ద్వారా. మరోవైపు ప్రభుత్వం చెప్తోంది ఈసారైనా సమర్థవంతమైన వారిని నియమిస్తారని భావిస్తున్నాం. అంటే ఏంటి ఓవరాల్గా ఎలా చూడాలి? ఖచ్చితంగా అటు కేసీఆర్ వేసిన ఏదైతే పిటిషన్ ఉందో ఆయన కాస్త అనుకూలంగా ఊరటనిస్తేనే ఇటు ప్రభుత్వానికి కూడా రిలాక్సేషన్ ఇచ్చిందనేది సుప్రీంకోర్టు తీర్పుతో అర్థమవుతోంది. నిజానికి మాజీ సీఎం కేసీఆర్ అసలు విద్యుత్ కమిషన్ని రద్దు చేయాలి, డిస్మిస్ చేయాలనేది ఆయన వాదనగా ఉంది. అయితే మరికొన్ని అంశాలు కూడా ఆ కేసులో ప్రస్తావించగా దానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నిజానికి నిన్న మధ్యాహ్నమే కొత్త విద్యుత్ కమిషన్కి సంబంధించి కొత్త చైర్మన్ ప్రకటించాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాలతో మరి కాస్త సమయం కావాలని ప్రభుత్వం సుప్రీంకోర్టు కోరింది. దానికి అనుకూలంగా సోమవారం వరకు కూడా సుప్రీంకోర్టు టైం ఇచ్చింది. దీంతో శుక్రవారం రోజు ఏజీ సుదర్శన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. నిజానికి ఈ రోజు లేదా రేపు కావాలనుకున్నప్పటికీ ఈ రోజుకు సంబంధించి టీపీసీసీ కార్యవర్గ భేటీ సమావేశం ఉంది. ఎట్ ది సేమ్ టైం రేపు రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లతో సమావేశం ఉంది. కాబట్టి రెండు సమావేశాల నేపథ్యంలో కూడా ఆ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించాలని భావించడం జరిగింది. ఇప్పటికే సుదర్శన్ రెడ్డి కొన్ని పేర్లను ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎవరైతే బాగుంటుందనే దానిపైన కూడా శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి భేటీ సందర్భంగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా కూడా నరసింహారెడ్డి కేవలం మీడియాతో మాట్లాడడం వల్ల ఈ నష్టం జరిగిందని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అయితే నరసింహారెడ్డి దీనికి సంబంధించి మాట్లాడుతూ మీడియా దేనికి అనుకూలంగా వారికి అనుకూలంగా కూడా వార్తలు రాస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను. దాన్ని ఇతరులు దాన్ని తప్పుగా భావించారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని తప్పుగా తీసుకుంది. అయినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును నేను అవలంబిస్తూ దానికి రాజీనామా చేస్తున్నట్టు కూడా నరసింహారెడ్డి నిన్న ప్రకటించడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఇష్యూ కావడానికి కేవలం మీడియాకు లీక్లు ఇవ్వడం అనేది కూడా ప్రభుత్వం గుర్తించిన నేపథ్యంలో ఈసారి అలాగే జరగకుండా ఎవరు నియమిస్తే బాగుంటుందన్న దానిపైన కొన్ని పేర్లు అయితే ప్రస్తుతం ఈజీ సిద్ధం చేస్తున్నారు. శుక్రవారం భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైనల్ చేసే అవకాశం ఉంది. హైకోర్టు ద్వారా ఆ నేమ్ని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయబోతా ఉంది. ఆల్ రైట్ రాకేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.